టిఎస్ టెట్ 4వ తరగతి కంటెంట్. భాగవతమును రచించిన పోతన ఏ ప్రాంతం వాడు? బమ్మెర. రాణి రుద్రమ్మ ఏ రాజవంశమునకు చెందిన వీరవనిత? కాకతీయుల. తెలంగాణలోనున్న అతిపెద్ద క్రైస్తవ దేవాలయం ఏది? మెదక్ చర్చి. పీరిదట్టీలలో మెరుపు లాంటి వాడెవరు? జాన్పాడు సైదులు. దేశీ పదాలకు పేరెన్నికగన్న కవి పాల్కురికి సోమనాథుడు. తెలంగాణలో తరగలై నురగలై పారేవి గోదావరి, కృష్ణ. తెలంగాణలో ఉన్న నల్ల బంగారు పొరలు సింగరేణి బొగ్గు గనులు. పోతన భక్తి, రుద్రమ్మ పరాక్రమ శక్తి, పాల్కురికి దేశీ పదముల బాట, పలుకే బంగారమా రామదాసుని పాట ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ. ఆదివాసీ ప్రజలకు ధైర్యము ఎవరు? కుమరం భీముడు. తరగలై గోదారి తలస్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తెలంగాణ వైభవం గేయంలోనివి ఈ పంక్తులు. ఈ గేయంలో గల అలంకారం అంత్యానుప్రాసాలంకారం. తెలంగాణలోని జానపద కళలు పేరిణి నృత్యం, మిమిక్రీ, వగ్గు కథ, యక్షగానం మొదలగునవి. నిజాంను ఎదిరించిన తెలంగాణ వీరుడు నారాయణరావు పవార్. తెలంగాణ రాష్ట్ర ఆదికవి పాల్కురికి సోమన. ఆదివాసీలకు ధీము ఎవరు? కుమరం భీం. కుమ్రం భీం. స్వామి రమానంద తీర్థ, పివి నరసింహరావు, సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వారు. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేసే ఉద్దేశం ఉన్న పాఠం పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది. పరమానందయ్య శిష్యులు వాగు దాటడానికి వాగు నిద్రపోలేదని ఎలా గ్రహించారు? మండుతున్న కట్టెను వాగులో ముంచగా సుయ్యమని శబ్దం రావడంతో వాగు నిద్రపోలేదని గ్రహించారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని వాగు దాటి లెక్క పెట్టగా ఎంతమంది తగ్గారు? ఒకరు. లెక్క పెట్టేవాడు వాడిని లెక్కించకుండా మిగతా వారిని మాత్రమే లెక్కించటం వల్ల ఒకరు తక్కువగా వస్తున్నారు. పరమానందయ్య బోరున ఏడ్చుకుంటూ వచ్చిన తన శిష్యుల తెలివికి తనలో తాను సిగ్గుపడ్డాడు. శ్రీకృష్ణుడిని సంహరించటానికి వెళ్ళిన రాక్షసి ఎవరు? పూతన. కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో ఎవరిని చంపడానికి వెళ్ళాడు? శ్రీకృష్ణుడిని. వసుదేవుని మరో భార్య పేరు రోహిణి. రోహిణి కుమారుని పేరు బలరాముడు. బలరామకృష్ణులను అల్లారు ముద్దుగా పెంచినది యశోద. వినాయక చవితికి గల పేర్లు: గణేష చతుర్థి, వినాయక చతుర్థి. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకునే పండుగ వినాయక చవితి. దేవతల కోరిక మేరకు గజాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది ఎవరు? పరమశివుడు. పార్వతీదేవి స్నానమాచరించడానికి వెళుతూ ఎవరిని కాపలాగా పెట్టింది? బాలగణపతిని. గణేశుడు వాహనంగా చేసుకున్న ఎలుక పేరు అనింద్యుడు. వినాయకుడు 32 రూపాలలో పూజింపబడతాడని ఏ పురాణంలో ఉంది? ముద్గల పురాణం. కుమారస్వామి ఎవరిని వాహనంగా కలిగి ఉన్నాడు? నెమలిని. ముస్లింలు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ రంజాన్. ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలని వారు జకాత్ అంటారు. సూర్యోదయానికి గంటన్నర ముందే ముస్లిం సోదరులు భోజనం చేస్తారు. ఇలా ఉదయాన చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగించి నమాజ్ చేయడం ఇఫ్తార్ అంటారు.
రంజాన్ నెల తర్వాత వచ్చే నెల పేరు షవ్వాల్. రంజాన్ పండుగ రోజున ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనాలు చేసుకుంటారు. రంజాన్ పండుగకు ఇంకొక పేరు ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసంలో ముస్లింలు ప్రతిరోజు కనీసం 5 సార్లు నమాజు చేస్తారు. ప్రత్యేక నమాజ్ని తరావీహ్ అంటారు. రంజాన్ రోజున ముస్లిం సోదరులు ఎక్కడకు వెళ్ళి సామూహిక ప్రదర్శనలు చేస్తారు. ఈద్గాహ్కు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఉదాహరణ, లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకం చదువుతుంది. ఆమె అనేది సర్వనామం. పై వాక్యంలో లక్ష్మి నామవాచకం, ఆమె సర్వనామం. క్రింది వాక్యాలలో సర్వనామాలు గుర్తించండి. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. ఇక్కడ అతడు అనేది సర్వనామం. అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. ఆమె సర్వనామం. పిల్లి పాలు తాగింది, అది బయటకు వెళ్ళింది. అది సర్వనామం. రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. వాళ్ళు అనేది సర్వనామం. చిన్నారి కళ పాఠం నుండి కంటెంట్. చిన్నారి కళ పాఠంలో బాలిక పేరు ప్రజ్ఞ. ప్రజ్ఞతో కొన్ని వస్తువులు కళలో మాట్లాడుతున్న సందర్భం గల పాఠం చిన్నారి కళ. ప్లాస్టిక్ వాడకం వల్ల పంటలకు, భూగర్భ జలాలకు, ఎన్నో రకాల జీవులకు హాని కలుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం అవసరమైన చోట వినియోగిస్తూ దాదాపు దానిని నిషేధించుకోవడమే మంచిది. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా మనకు లేవు అన్న ఈ మాటలు ఎవరివి? గాంధీజీ. పుట్టినరోజుకు గుర్తుగా మొక్కను నాటిన సీను కుమారుడు రుత్విక్. నేను గోదావరిని. ఈ పాఠం నుండి కంటెంట్. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకం వద్ద పుట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే నదుల్లో మొదటిది గోదావరి. గోదావరి నదిని దక్షిణ గంగా, తెలివాహ నది అని పేర్లతో కూడా పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగా, తెలివాహ నది అనే పేర్లతో పిలుస్తారు. తెలంగాణలో ప్రవేశించే చోటు కందకుర్తి, నిజామాబాద్ జిల్లా. కందకుర్తి, నిజామాబాద్లో సంగమేశ్వర ఆలయం ఉంది. తెలంగాణలో గోదావరి ఉపనదులు మంజీరా, హరిద. గోదావరి నది సప్తగోదావరిగా ఏ ప్రాంతంలో చీలును? నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద. భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం బాసర. సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ఇక్కడ ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. గోదావరి నదిపై పోచంపాడు దగ్గర ఉన్న ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద గోదావరి నది 7 పాయలుగా చీలి ఏ పేరుతో పిలువబడుతున్నది? సప్త గోదావరి. ధర్మపురి నారసింహ క్షేత్రం ఏ నది ఒడ్డున కలదు? గోదావరి నది, జగిత్యాల జిల్లా. ఎలుక విందు పాఠంలో కంటెంట్. పిల్లిని భోజనానికి పిలిచిందెవరు? ఎలుక. ఎలుక తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోపెట్టింది? వెండి పూల పీట మీద. పిల్లిని రోకలితో తల మీద కొట్టినది ఎలుక తల్లి. పిల్లి పోయి ఎక్కడ దాక్కుంది? తీగల పొదలో.
క్రింది ఇచ్చిన పదాలలో వేర్వేరు అర్థాలు. అడుగు అంటే అడగడం, అడుగుజాడలలో నడవడం. తేలు అంటే తేలడం, తేలు జీవి. పెరుగు పెరగడం, పాలు పెరుగుగా మారడం. కలుగు అంటే రంధ్రం, కలగడం. తెలుపు తెలపడం, రంగు. చెప్పు చెప్పడం, కాలికి ధరించేవి చెప్పులు. 4వ తరగతి పాఠ్యపుస్తకంలోని కవుల గురించి తెలుసుకుందాం. గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు కాలం 1862 టు 1915. ఈయన 21 సెప్టెంబర్ 1862లో జన్మించారు. మరణం నవంబర్ 30, 1915. గురజాడ అప్పారావు తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకటరామదాసు. బిరుదులు: అభ్యుదయ కవితా పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు, ఆధునిక యుగకర్త. ఈయన రచనలు: దేశభక్తి, కన్యాశుల్కం, నాటకం, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు. బద్దెన. బద్దెన కాలం క్రీస్తు శకము 13వ శతాబ్దం. ఈయన జననం 1261. ఇతర రచనలు: నీతిశాస్త్ర ముక్తావళి, ఇది రాజకీయ గ్రంథం. సుమతి శతకం. బిరుదు: కమలాసన. విశేషాలు: వేములవాడ చాణక్యరాజు లౌకిక నీతులను అతి సులభంగా కంద పద్యాలలో ఎమిడ్చిన కవి. దాశరథి కృష్ణమాచార్యుల కాలం క్రీస్తు శకము 1927 నుండి 1987 వరకు. ఈయన జన్మస్థలం గూడూరు, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా. బిరుదులు: అభ్యుదయ కవితా చక్రవర్తి, కవిసింహ, కళాప్రపూర్ణ. ఈయన పొందిన అవార్డులు: ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. విశేషం: ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుండి. ప్రసిద్ధి: అభ్యుదయ కవిగా, దాశరథిగా సుప్రసిద్ధులు. ఈయన ఇతర రచనలు: అగ్నిధార, రుద్రవీణ, టిఎస్ టెట్ 2022లో వచ్చింది. మహేంద్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం, టిఎస్ టెట్ 2022. ఆలోచనాలోచనలు, గాలిబ్ గీతాలు, నవమి నాటికలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర మొదలగునవి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.